హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా షార్ట్ వీడియోస్ చూస్తే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా, మేము ఎక్కడికో ట్రిప్ వెళ్ళామని. మేము ఫ్లోరిడా వెళ్ళామండి. ఫ్లోరిడాలో డెస్టిన్ అనే ప్లేస్కి వెళ్ళాము. అక్కడ 3 బీచెస్ని కవర్ చేసాం. అవేంటి అన్నది, ఎలా ట్రావెల్ చేసాము అన్నది కూడా చెప్తాను ఈ వీడియోలో. డీటెయిల్డ్గా చూడండి. ఫస్ట్ మేము అట్లాంటా నుండి ఫ్లోరిడా ఎర్లీ మార్నింగ్ కార్ మీదే స్టార్ట్ అయ్యాం. అట్లాంటా నుండి ఫ్లోరిడా వెళ్తున్నప్పుడు మన మధ్యలో అలబామా అన్న స్టేట్ని క్రాస్ చేయాల్సి వస్తుంది. ఫ్లోరిడాలో మేము వెళ్ళిన ప్లేస్కి అట్లాంటాకి 1 అవర్ డిఫరెన్స్ ఉంది. అంటే ఫ్లోరిడాలో కొన్ని పార్ట్స్ మాత్రం సెంట్రల్ టైంకి, అంటే సెంట్రల్ టైమింగ్స్ వస్తాయి. అట్లాంటా అనేది ఈస్టర్న్ టైంకి వస్తుంది. ఫ్లోరిడా రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. మేము బీచ్కి దగ్గరగా, అంటే డెస్టిన్ మిరామర్ బీచ్కి దగ్గరగానే ఉన్న ఒక హోటల్ని బుక్ చేసుకున్నాం. జస్ట్ 1/2 మైల్ డిస్టెన్స్, అది వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు బీచ్కి. ఫ్లోరిడా రీచ్ అవ్వగానే హోటల్లో చెక్ ఇన్ చేసి హోటల్లో లగేజ్ పెట్టేసిన తర్వాత బీచ్కి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 6:30 వరకు ఉండిపోయాం. ఈ బీచ్ చాలా నీట్గా ఉంది. వాటర్ కూడా మీరు కలర్ అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, గ్రీన్ కలర్లో ఉండేది, చాలా బాగుంది. మేము 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. ఎవరికి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అక్కడే నైట్కి పాట్లక్ లాగా అరేంజ్ చేసుకుని ఫుడ్ తినేసి ఆ రోజుకి రెస్ట్ తీసుకుని తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ 7కి పెన్సకోలా స్టార్ట్ అయ్యాం. మా దగ్గర నుంచి, అంటే డెస్టిన్ నుంచి పెన్సకోలా 2.5 అవర్స్ డ్రైవ్. అక్కడికి వెళ్ళాము. పెన్సకోలా బీచ్ కూడా చాలా నీట్గా ఉంది. డిఫరెంట్ సీగల్స్ కనపడ్డాయి. చాలా అంటే చాలా షెల్స్ కనపడ్డాయి. డెస్టిన్కి పెన్సకోలా 2 వ్యూ ఒకలానే ఉంది, కానీ పెన్సకోలాలో మనకి బీచ్కి ఆనుకునే రిఫ్రెష్మెంట్స్, అంటే మనం ఫ్రెష్ అవ్వడానికి రెస్ట్ రూమ్స్ లాంటివి ఉన్నాయి. అట్లానే చేతులు కాళ్ళు కడుక్కోవడానికి కూడా బయట చిన్న ట్యాప్స్ లాగా అరేంజ్ చేశారు. ఇక్కడ పార్కింగ్ అనేది ఫ్రీ పార్కింగే. మనకి బీచ్కి ఆనుకునే పార్కింగ్ ఉంది కాబట్టి మనం ఏం పే చేయక్కర్లేదు. ఇక్కడ మీకు వెహికల్స్లా కనపడుతున్నాయి కదా, అవి లైఫ్ గార్డ్స్. అంటే ఈ మధ్యన బీచెస్లో ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మనకి ఇలా లైఫ్ గార్డ్స్ని అరేంజ్ చేశారు. డెస్టిన్లో అయితే ప్రతి హాఫ్ ఎన్ అవర్కి ఒక హెలికాప్టర్ వెళ్తానే ఉండేది, అది కూడా లైఫ్ గార్డ్ లానే. ఈ పెన్సకోలా అంతా ఎక్కడ చూసిన తాడి చెట్లు, సేమ్ ఇండియా ఫీల్ ఉంది. భలే బాగుంది అసలు. చాలా నీట్గా, అంటే చాలా నీట్గా ఉంది. వెదర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేయడం వల్ల మేము బాగా ఎంజాయ్ చేసాం. పెన్సకోలాకి మనం ఈ వాక్వే అంతా నడుచుకుని అదర్ వే వెళ్తే మీకు ఒక రెడ్ కలర్ బిల్డింగ్స్ కనపడతాయి. ఆ రెడ్ కలర్ బిల్డింగ్స్ దగ్గర మనం బ్రిడ్జ్ ఎక్కచ్చు. పెన్సకోలాలో కూడా, అంటే పెన్సకోలా బీచ్ కూడా బ్రిడ్జ్ ఉంది, కానీ ఆ బ్రిడ్జ్ ఏప్రిల్ మంత్కి క్లోజ్ చేస్తారంట. మనం అక్కడ నడవలేము. ఆ వాక్వే పెన్సకోలా అంతా నడుచుకుని ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అది చిన్నది, నడుచుకుని వెళ్ళొచ్చు మనం. జస్ట్ ఒక టీ షేప్లో ఉంది బ్రిడ్జ్, అది మొత్తం అటువైపు ఇటువైపు చూడొచ్చు బీచ్ని. పెన్సకోలాలో బీచ్ చూసిన తర్వాత మళ్ళీ మేము డెస్టిన్ వెనక్కి స్టార్ట్ అయ్యి మేము డాల్ఫిన్ టూర్ బుక్ చేసుకున్నాము. అంటే ఒక యాచ్ పైన కానీ, లాంచీ అంటాం కదా, వాటిపైన తీసుకెళ్తారు. హార్బర్ దగ్గర నుంచుంటే 1.5 అవర్ బీచ్లో తిప్పి ఒక పర్టికులర్ పాయింట్లో డాల్ఫిన్స్ని చూపిస్తారు. మీరు నా షార్ట్స్లో చూసుంటారు కదా డాల్ఫిన్స్ని. అలానే ఇక్కడ సీగల్స్ ఎన్ని వచ్చాయో వాటికి మనం ఫుడ్ కూడా ఫీడ్ చేయొచ్చు. 1.5 అవర్ డ్రైవ్ తర్వాత డాల్ఫిన్స్ కనబడిన తర్వాత వెనక్కి తీసుకొస్తారు. వెనక్కి తీసుకొచ్చిన తర్వాత మనం అక్కడ కావాలంటే హార్బర్ వాక్ చేయొచ్చు. మేము ముందే చేసేసాం. నైట్ టైం హార్బర్ వాక్ చాలా బాగుంటుందంట. అక్కడ చాలా షాపులు ఉన్నాయి, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కిడ్స్కి. ఇక్కడే మీరు పారాసైలింగ్ కూడా చేయొచ్చు కావాలంటే. మేము అలాంటి రిస్క్లు ఏమీ తీసుకోలేదు. మేము ఎట్లాంటి యాక్టివిటీస్ చేయలేదు. జస్ట్ మళ్ళీ ఒకసారి బీచ్కి వెళ్ళి బీచ్ని చూసేసి హోటల్కి వెనక్కి వెళ్ళిపోయాం. ఇక్కడ డెస్టిన్ బీచ్కి దగ్గరగానే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. కావాలంటే మీరు అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, కానీ మండే రోజున ఆ రెస్టారెంట్ క్లోజ్ ఉంటుంది. మీరు వెళ్తున్నప్పుడు చెక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఆ రోజు నైట్కి మేము వేరే రెస్టారెంట్ నుండి ఫుడ్ బయట తెచ్చేసుకుని రిఫ్రెష్ అయిపోయిన తర్వాత రోజు మేము అట్లాంటా స్టార్ట్ అయిపోతున్నాం. సో మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి మళ్ళీ బీచ్కి వెళ్ళి ఆన్ ద వేనే కదా అని చెప్పి పనామా కూడా చూసాం. ఆ రోజు పనామా బీచ్లోకి మేము వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ రెడ్ అలర్ట్ ఇచ్చారు. అంటే బీచ్ లోపలికి వెళ్ళకూడదు, వాటర్లోకి దిగకూడదు అని అలర్ట్ ఉంది. మీకు ఫ్లాగ్ కనపడిద్ది. ఆ రెడ్ ఫ్లాగ్ ఉంటే మనం వెళ్ళకూడదని అర్థం అంట. సో మేము బీచ్ లోపలికి వెళ్ళలేదు, జస్ట్ బీచ్ బయట నుంచి చూసేసి వెనక్కి అట్లాంటా స్టార్ట్ అయిపోయాం.
ఇది మా ఫ్లోరిడా ట్రిప్ అట్లాంటా నుంచి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.